పోప్ ఫ్రాన్సిస్ తుది శ్వాస విడిచారు. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఆయన కన్నుమూశారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు పోప్. ఇవాళ ఆయన తుది శ్వాస విడిచారు. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జోర్జ్ మారియో బెల్గోరియో. క్యాథలిక్ చర్చ్ 266వ పోప్గా ఆయన 2013 మార్చి 13 నుంచి సేవలందిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ డిసెంబర్ 17, 1936లో అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరెస్లో జన్మించారు. ఇటాలియన్ వలసదారుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రైల్వే కార్మికుడిగా పనిచేసేవారు. తల్లి గృహిణి. 5గురు సంతానంలో పోప్ ఫ్రాన్సిస్ పెద్దవారు. పోప్ ఫ్రాన్సిస్ కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా పొందారు. కొంతకాలం ఆయన కెమిస్ట్రీ సైంటిస్ట్గాను పనిచేశారు. 1958లో పోప్ ఫ్రాన్సిస్ జెసూట్ సొసైటీలో చేరారు. 1969లో పురోహితుడిగా నియమితులయ్యారు. 1992లో బ్యూనస్ ఐరెస్లో అసిస్టెంట్ బిషప్గా నియమితులయ్యారు. 1998లో ఆర్చ్ బిషప్గా ఎదిగారు. ఇక 2001లో పోప్ జాన్ పాల్ ఆయన్ను కార్డినల్గా నియమించారు. పోప్ ఫ్రాన్సిస్ తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పోప్గా సాధారణ జీవితం గడిపారు. వాటికన్ బ్యాంకులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చారు. వాటికన్ పరిపాలనను సరళీకరించేందుకు ప్రయత్నించారు. చర్చిలో లైంగిక వేధింపుల కేసులను పరిష్కరించడానికి కమిషన్లను ఏర్పాటు చేశారు. ఇక పర్యావరణం పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు పోప్ ఫ్రాన్సిస్. వలసదారులు, శరణార్థుల పట్ల సానుభూతి, సమైక్యత చూపించారు. పోప్ ఫ్రాన్సిస్ తుది శ్వాస విడిచారు. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఆయన కన్నుమూశారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో సైతం పాల్గొన్నారు పోప్. ఇవాళ ఆయన తుది శ్వాస విడిచారు. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జోర్జ్ మారియో బెల్గోరియో. క్యాథలిక్ చర్చ్ 266వ పోప్గా ఆయన 2013 మార్చి 13 నుంచి సేవలందిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ డిసెంబర్ 17, 1936లో అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరెస్లో జన్మించారు. ఇటాలియన్ వలసదారుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక రైల్వే కార్మికుడిగా పనిచేసేవారు. తల్లి గృహిణి. 5గురి సంతానంలో పోప్ ఫ్రాన్సిస్ పెద్దవారు. ఇక పోప్ ఫ్రాన్సిస్ కెమిస్ట్రీలో డిగ్రీ పట్టా పొందారు. కొంతకాలం ఆయన కెమిస్ట్రీ సైంటిస్ట్గాను పనిచేశారు. 1958లో పోప్ ఫ్రాన్సిస్ జెసూట్ సొసైటీలో చేరారు. 1969లో పురోహితుడిగా నియమితులయ్యారు. 1992లో బ్యూనస్ ఐరెస్లో అసిస్టెంట్ బిషప్గా నియమితులయ్యారు. 1998లో ఆర్చ్ బిషప్గా ఎదిగారు. ఇక 2001లో పోప్ జాన్ పాల్ ఆయన్ను కార్డినల్గా నియమించారు. పోప్ ఫ్రాన్సిస్ తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పోప్గా సాధారణ జీవితం గడిపారు. వాటికన్ బ్యాంకులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చారు. వాటికన్ పరిపాలనను సరళీకరించేందుకు ఎంతగానో ప్రయత్నించారు. చర్చిలో లైంగిక వేధింపుల కేసుల్ని పరిష్కరించడానికి కమిషన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు పోప్ ఫ్రాన్సిస్. వలసదారులు, శరణార్థుల పట్ల సానుభూతి, సమైక్యత చూపించారు.